నమస్కారం పబ్లిక్ విజన్ వార్తలకు స్వాగతం. నా పేరు సుమలత. వార్తల్లో ముందుగా హెడ్లైన్స్. దేశం పురోగతి వైపు వెళ్తుందని రాష్ట్రపతి ద్రౌపది ముర్ము 18వ లోక్సభ తొలి సమావేశాల్లో ఆమె మొదటిసారి ప్రసంగించారు. ఏపీ హోంమంత్రి వంగలపూడి అనిత, డీజీపీ ఇతర ఉన్నతాధికారులతో ఇవాళ సమావేశం. మాచర్ల మాజీ ఎమ్మెల్యే పిన్నెల్లి రామకృష్ణారెడ్డిని పోలీసులు నెల్లూరు సెంట్రల్ జైలుకు తరలించారు. రాష్ట్రంలో నేడు రేపు విస్తారంగా వర్షాలు కురుస్తాయని భారత వాతావరణ విభాగం వెల్లడి. ఇక డీటెయిల్స్ చూస్తే దేశం పురోగతి వైపు వెళ్తుందని రాష్ట్రపతి ద్రౌపది ముర్ము తెలిపారు. 18వ లోక్సభ తొలి సమావేశాల్లో ఆమె మొదటిసారి ప్రసంగించారు. లోక్సభ సమావేశాల్లో భాగంగా మొదటి రోజు 2 రోజులు ఎంపీల ప్రమాణ స్వీకారం చేయగా 3వ రోజు స్పీకర్ ఎన్నిక జరిగింది. 4వ రోజైన ఇవాళ రాష్ట్రపతి ప్రసంగించారు. మొదటగా ఆమె కొత్తగా గెలిచిన ఎంపీలకు శుభాకాంక్షలు తెలిపారు. దేశ ప్రజల విశ్వాసం గెలిచి లోక్సభకు ఎన్నికయ్యారన్నారు. करीब 64 करोड़ मतदाताओं ने उत्साह और उमंग के साथ अपना कर्तव्य निभाया है। इस बार भी महिलाओं ने बढ़ चढ़कर मतदान में हिस्सा लिया है। इस चुनाव की बहुत सुखद तस्वीर जम्मू कश्मीर में भी सामने आए हैं। कश्मीर घाटी में वोटिंग के अनेक दशकों के रिकॉर्ड टूटे हैं। बीते 4 दशकों में कश्मीर में हमने बंद और हड़ताल के बीच कम मतदान का दौर ही देखा था। भारत के दुश्मन इसको वैश्विक मंचों पर जम्मू कश्मीर की राय के रूप में दुष्प्रचारित करते रहे, लेकिन इस बार कश्मीर घाटी ने देश और दुनिया में ऐसे हार ताकत को करारा जवाब दिया है। पहली बार इस लोकसभा चुनाव में घर पर जाकर भी मतदान कराया गया है। मैं लोकसभा चुनाव से जुड़ी हर कर्मी को सराहना करती हूं और अभिनंदन करती हूं। माननीय सदस्यगण, 2024 के लोकसभा चुनाव की चर्चा आज पूरी दुनिया में हो रही है। दुनिया देख रही है कि भारत के लोगों में लगातार तीसरी बार स्थिर और स्पष्ट बहुमत की सरकार बनाई है। 6 दशक बाद ऐसा हुआ है। 6 दशक बाद ऐसा हुआ है। ఏపీ హోంమంత్రి వంగలపూడి అనిత, డీజీపీ ఇతర ఉన్నతాధికారులతో ఇవాళ సమావేశం నిర్వహించారు. వైసీపీ ప్రభుత్వంలో పోలీస్ వ్యవస్థను నాశనం చేశారని, పోలీసులను కేవలం బందోబస్తుకే వాడారని పేర్కొన్నారు. పోలీస్ అకాడమీ, గ్రే హౌండ్స్ అకాడమీ కూడా లేదని, కేంద్రం నుంచి నిధులు వచ్చినా పోలీస్ అకాడమీ నిర్మాణాలు చేయలేదని ప్రశ్నించారు. ఈ 12 రోజుల్లో చాలా అంశాలపై పరిశీలన చేశారని, నేషనల్ క్రైమ్ రికార్డుల్లో ఏపీని 3వ స్థానంలోకి తెచ్చారని అన్నారు. నేనేమంటానంటే, ఒక ఫ్రెండ్లీ పోలీస్ వాతావరణం అనేది క్రియేట్ కావాలి, ప్రజల్లో నమ్మకం ఉండాలి. 5 సంవత్సరాలుగా పోలీస్ అంటే ఒక ముద్ర పడిపోయింది. ఏదో ఆ ప్రతిపక్షాల ఇళ్ల దగ్గర కాపలా కాయడానికో, ప్రతిపక్షాల వాళ్ళని అరెస్ట్ చేయడానికో, ప్రతిపక్షాల మీద భయాందోళనకు గురి చేయడానికో తప్పించి వేరే దానికి ఉపయోగించిన పరిస్థితి కనిపించలేదు. కానీ ఇప్పుడు అలా జరిగే పరిస్థితి లేదు. డెఫినెట్గా పోలీస్ డిపార్ట్మెంట్లో రిఫార్మ్స్ అనేవి తీసుకొస్తాం. రాబోయే కాలంలో పూర్తి ఎజెండాతో వీలైతే సెంట్రల్ గవర్నమెంట్లో మన హోమ్ మినిస్టర్ గారిని కూడా కలిసి, డీజీపీ గారు మేమందరం కూడా కలిసి ఎక్కడైతే మనం ఏ రకంగా చేసుకుంటే డిపార్ట్మెంట్ హ్యాపీగా ఉండాలి, ప్రజలు హ్యాపీగా ఉండాలి, ఈ రెండింటిని బ్యాలెన్స్ చేసుకుని ముందుకెళ్తామని మాత్రం మీ అందరికీ తెలియజేసుకుంటున్నాం. లేదండి, వాళ్ళ గురించి ఒక డెసిషన్ తీసుకుంటాము. ఎందుకంటే చాలా మంది కొంతమంది విల్లింగ్ ఉన్నారు. విల్లింగ్ ఉన్న వాళ్ళకి
నిజంగా మనకు అవసరమైతే వాళ్ళకి ట్రైనప్ చేయటమా, ఒక టెస్ట్ క్రియేట్ చేయటమా, చేయాలి, డెఫినెట్గా చేయాలి. వాళ్ళకి ట్రైనప్ చేయాలి, లేకపోతే టెస్ట్ మళ్ళీ పెట్టాలి, అవన్నీ ఒక ప్రొసీజర్ ఉంటుంది. లేదు వాళ్ళు కనుక అన్విల్లింగ్లో ఉండుంటే కనుక ఏదైనా డిపార్ట్మెంట్ వైజ్గా చాలా మంది అందులో ఎంటెక్ చేసిన వాళ్ళు స్మార్ట్ వర్క్ చేస్తున్నారు. వాళ్ళందరూ కూడా వాళ్ళందరినీ కూడా మనం కూడా. మాచర్ల మాజీ ఎమ్మెల్యే పిన్నెల్లి రామకృష్ణారెడ్డిని పోలీసులు నెల్లూరు సెంట్రల్ జైలుకు తరలించారు. మాచర్ల జూనియర్ సివిల్ జడ్జి 14 రోజుల రిమాండ్ విధించడంతో పాటు నెల్లూరు జైలుకు తరలించాలని పోలీసులను ఆదేశించారు. దీంతో పోలీసులు తమ వాహనంలో ఆయన్ను నెల్లూరు జైలుకు తీసుకువెళ్లారు. టీడీపీ ఏజెంట్ సిఐపై దాడి కేసులో పిన్నెల్లికి జడ్జి రిమాండ్ విధించారు. రాష్ట్రంలో గురువారం, శుక్రవారం విస్తారంగా వర్షాలు కురుస్తాయని బుధవారం భారత వాతావరణ విభాగం వెల్లడించింది. అక్కడక్కడ భారీ వర్షాలు పడతాయని తెలిపింది. గంటకు 30 నుంచి 40 కిలోమీటర్ల వేగంతో ఈదురుగాలులు వీచే అవకాశం ఉందని పేర్కొంది. ఉరుములు, మెరుపులతో పాటు పిడుగులు పడే ప్రమాదం ఉందని విపత్తు నిర్వహణ సంస్థ హెచ్చరించింది. కాగా ప్రస్తుతం మధ్య గుజరాత్ ప్రాంతంలో ఆవర్తనం కొనసాగుతుంది. తూర్పు విదర్భ వరకు ద్రోణి విస్తరించి ఉంది. వీటి ప్రభావంతో కోస్తాంధ్ర, రాయలసీమల్లో వచ్చే 5 రోజులు తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు, గురువారం, శుక్రవారం కోస్తాంధ్రలో అక్కడక్కడ భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని భారత వాతావరణ విభాగం తెలిపింది. గురు శుక్రవారాల్లో శ్రీకాకుళం, పార్వతీపురం, మన్యం, విజయనగరం, అల్లూరి సీతారామరాజు, కృష్ణా జిల్లాల్లో 1-2 చోట్ల మోస్తరు నుంచి భారీ వర్షాలు కురుస్తాయని తెలిపింది. ప్రకాశం జిల్లా గిద్దలూరు మండలం దేవనగరం సమీపంలో చిరుతపులిని కాపాడేందుకు ఆపరేషన్ కొనసాగుతుంది. నల్లమల అటవీ ప్రాంతం నుంచి వచ్చిన చిరుతపులి ప్రమాదవశాత్తు 8 అడుగుల గుంతలో పడిపోయింది. మేత కోసం పశువులను తోలుకొని వెళ్లిన రైతులు గమనించి అటవీశాఖ అధికారులకు సమాచారం ఇచ్చారు. అక్కడికి చేరుకున్న అటవీశాఖ అధికారులు మార్కాపురం, గిద్దలూరు నుంచి సిబ్బందిని తీసుకొచ్చి రెస్క్యూ ఆపరేషన్ చేపట్టారు. గుంత చుట్టూ వలలు కట్టి బోను కూడా సిద్ధం చేశారు. దాదాపు 15 గంటల నుంచి గుంతలో ఉన్న చిరుతకు ఆహారం, త్రాగునీరు అందించారు. విశాఖ గాజువాక ఆగనంపూడి టోల్ గేట్ ని ఎట్టకేలకు రాత్రి తొలగించారు. స్థానికులు ఎంతో కాలం నుంచి మొరపెట్టుకున్నప్పటికీ హైకోర్టు ఉత్తర్వులను ధిక్కరించి మరీ టోల్ ప్లాజా యాజమాన్యం ఇప్పటి వరకు అక్రమ వసూళ్లకు తెగబడింది. దాన్ని గత ప్రభుత్వ మంత్రి దృష్టికి తీసుకువెళ్లినా ప్రతిరోజు ఆ టోల్ గేట్ నుంచి రాకపోకలు సాగిస్తున్న మంత్రికి చీమ కుట్టినట్టు కూడా లేకపోవడం మా దౌర్భాగ్యం అంటూ స్థానికులు దుమ్మెత్తిపోస్తున్నారు. ఈ రోజు టోల్ ప్లాజాలో ఉన్న క్యాబిన్లు మొత్తాన్ని తొలగించి ఎటువంటి ఫీజులు వసూలు చేయకుండా మొత్తం టోల్ ప్లాజా అని క్లియర్ చేశారు. ప్రస్తుత ఎన్డీఏ కూటమి తెలుగుదేశం పార్టీ ఆధ్వర్యంలో స్థానిక నాయకులు, స్థానిక ప్రజలు, ట్రాన్స్పోర్ట్ ఓనర్లు ఎంతో ఆనందం వ్యక్తం చేశారు. మరి ఏదైతే గాజువాక నియోజకవర్గంలో మరి గ్రేటర్ విశాఖలో ఉన్నటువంటి అగనపూడి టోల్ గేటు మరి కొన్ని సంవత్సరాలుగా మరి ఈ ప్రాంతంలో ఉన్న
ప్రజలందరూ కూడా చాలా ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ఎన్నోసార్లు ధర్నాలు చేయడం జరిగింది, ఎన్నోసార్లు వినతిపత్రాలు అందించడం జరిగింది. మరి అందించడంతో గత 5 సంవత్సరాల క్రితం గాజువాక మాజీ ఎమ్మెల్యే అప్పుడు పల్లా శ్రీనివాసరావు గారు మనకి మరి టోల్గేట్ని తరలించడం జరిగింది. మళ్ళీ దాన్ని వైసీపీ ప్రభుత్వం వచ్చిన తర్వాత మళ్ళీ దాన్ని యథావిధిగా మరి 5 సంవత్సరాలు కొనసాగించారు. మరి 5 సంవత్సరాలు కూడా ప్రజలందరూ కూడా తీవ్ర ఆగ్రహంతో మరి చాలా పోరాటాలు చేయడం జరిగింది. అయినా సరే 5 సంవత్సరాల్లో ఎటువంటి చలనం లేదు. మరి పల్లా శ్రీనివాసరావు గారు మొన్న ఏదైతే 2024 సంవత్సరం మరి మొన్న ఎలక్షన్ జరిగిందో ఆ ఎలక్షన్లో ఆయన ప్రజలందరికీ కూడా ఒక హామీ ఇవ్వడం జరిగింది. నేను వచ్చిన నెల రోజుల లోపే అగనపూడి టోల్గేట్ని మూసివేస్తానని మరి ప్రజలందరికీ మాట ఇచ్చారు. మరి ఆ మాట ఇచ్చిన ప్రకారం మరి ఈ టోల్గేట్ని మరి మూసేసి ఆయన మాట నిలబెట్టుకున్నారు. ఎందుకంటే ఇలాంటి మంచి పనులు చేయడం వల్ల ఈ ప్రాంతంలో ఉన్న ఫార్మా ఎంప్లాయీస్ కానీ, విద్యార్థులు కానీ, అలాగే స్టీల్ ప్లాంట్ నిర్వాసితులు ఎంప్లాయీస్ కానీ, అలాగే మరి హాస్పిటల్కి వెళ్తున్న మరి పేషెంట్లు కానీ ఇలా చెప్పుకుని మార్కెట్కి మన గాజువాక మరి మార్కెటింగ్ వెళ్ళాలంటే అగనపూడి ప్రాంతం నుంచి మరి ఇదే రోడ్లో వెళ్తుంటారు. వీళ్ళందరూ కూడా చాలా ఆనందాన్ని ఎలక్ట్రానిక్ మీడియా మిత్రులందరూ కూడా నా యొక్క నమస్కారాలు తెలియజేస్తున్నాను. కానీ గతంలో ఎలక్షన్ మూమెంట్లో శ్రీ పల్లా శ్రీనివాసరావు గారు గౌరవనీయ శాసనసభ్యులు ఇప్పుడు రాష్ట్ర పార్టీ అధ్యక్షులు కూడా అతను ఇచ్చిన హామీ ప్రకారంగా ఈరోజు టోల్గేట్ని తొలగించడం జరిగింది. మరి భవిష్యత్తులో అతను ఇచ్చిన హామీలన్నీ కూడా అతను నెరవేరుస్తారని చెప్పి ప్రజలందరూ కూడా మంచి నమ్మకంతో ఉన్నారు. మరి దీనివల్ల మన వార్డు ప్రెసిడెంట్ మరి దశేంద్ర గారు పూర్తిగా మరి వివరాలన్నీ కూడా మీకు తెలియజేయడం జరిగింది. దీనివల్ల మరి చుట్టుపక్కల ప్రజలు అగనంపూడి నియోజకవర్గం ప్రజలు కాకుండా విశాఖపట్నం ప్రజలు, ఇటుపక్క ఈస్ట్ వెస్ట్ జన ప్రజలు కూడా, అలాగే ఏపీఎస్ఆర్టీసీ కూడా దీనివల్ల నష్టపోతుంది. దీనివల్ల మరి భవిష్యత్తులో అందరూ కూడా ఉపయోగపడుతుందని చెప్పేసి పల్లా శ్రీనివాసరావు ఆధ్వర్యంలో ఎటువంటి నిర్ణయాలు తీసుకొని మంచి కార్యక్రమం చేసినందుకు అగనపూడి ప్రజల తరపున 85వ వార్డు తరపున 79వ వార్డు తరపున మరి మా యొక్క కృతజ్ఞతలు తెలియజేస్తూ ఈ అవకాశం ఇచ్చిన మీడియా మిత్రులకి ధన్యవాదాలు. రామచంద్రపురం మండలం ద్రాక్షారామం సెంటర్ సమీపంలో దంపతులు రోడ్డు ప్రమాదానికి గురయ్యారు. బుధవారం సరిగ్గా అదే సమయానికి అటువైపు వెళుతున్న రాష్ట్ర మంత్రి వాసంశెట్టి సుభాష్ తన కాన్వాయ్ను ఆపి వారిని తమ కారులో స్థానిక ఏరియా హాస్పిటల్కి హుటాహుటిన తరలించి వారికి తక్షణమే తగిన వైద్యం అందించాలని డాక్టర్లకు సూచించారు. ఆయనను పలువురు అభినందించారు. కొత్తపల్లి మండలం ఉప్పాడ హార్బర్ సమీపంలో నిత్యం బోటు ప్రమాదాలు చోటు చేసుకుంటున్నాయని, మత్స్యకార సమస్యలను ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ దృష్టికి తీసుకువెళ్తామని పిఠాపురం నియోజకవర్గ జనసేన ఇన్ఛార్జి మర్రెడ్డి శ్రీనివాసులు అన్నారు. ఉప్పాడ శివారు చేపల రేవుల్లో జరుగుతున్న నూతన హెర్బల్ పనులను ఆయన పరిశీలించారు. బోటు ప్రమాదాలకు కారణాలు అడిగి తెలుసుకొని బాధిత కుటుంబాలను ప్రభుత్వ పరంగా ఆదుకుంటామని హామీ ఇచ్చారు. ఇలా ఉంది కదా సార్, దీన్ని ఆ బోట్లు వరకు అలా వెళ్ళి మళ్ళీ ఇలా రావాలి సార్, ఇలా ఉంపు రావాలి. ఇప్పుడు అప్పుడు ఏమవుతుందంటే ఇప్పుడు బోటింగ్ వస్తుంది కదండి, ఇప్పుడు వచ్చేటప్పుడు ఆ బొట్టుని కొడుతుందండి, ప్రమాదాలు తగ్గుతాయి. అప్పుడు ఇంత కెరటాలు ఉండదు సార్. ఇబ్బంది వల్ల గంటలు ఎక్కువ పడుతుంది. గంటలు ఎక్కువ పడే వల్ల వాళ్ళు ఆవ తీసేటప్పుడు ఇద్దరు వచ్చేస్తే అటు వచ్చింది. పట్టుకొని వచ్చింది.
ఇప్పుడు ఇలా ఉంది కదా సార్, దీన్ని ఆ బోట్లు వరకు అలా వెళ్ళి మళ్ళీ ఇలా రావాలి సార్, ఇలా ఉంపు రావాలి. ఇప్పుడు అప్పుడు ఏమవుతుందంటే ఇప్పుడు కోటింగ్ వస్తుంది కదండి మేడం, ఇప్పుడు వచ్చేటప్పుడు ఆ కొట్టుని కొడుతుందండి, ప్రమాదాలు తగ్గుతాయి. అప్పుడు ఇంత కరెక్ట్గా ఉండదు సార్. ఇబ్బంది వల్ల గంటలు ఎక్కువ పడుతుంది. గంటలు ఎక్కువ పడే వల్ల వాళ్ళు ఆవ తీసేటప్పుడు ఇద్దరు వచ్చేస్తే అటు వచ్చేస్తుంది. భీమవరం పట్టణం జువ్వలపాలెం రోడ్డులోని ఎస్ఆర్కే కళాశాల వద్ద కల్కి మూవీ రిలీజ్ సందర్భంగా బుధవారం రాత్రి ఘనంగా వేడుకలు నిర్వహించారు. ప్రభాస్ కటౌట్స్ ఏర్పాటు చేసి కేక్ కట్ చేశారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా ఉండి ఎమ్మెల్యే కనుమూరి రఘురామకృష్ణరాజు హాజరై కేక్ కట్ చేసి అభిమానులకు తినిపించారు. సినిమా సూపర్ హిట్ అవుతుందని అన్నారు. ఫ్యాన్స్ అసోసియేషన్ అధ్యక్షులు ఉండి వాసు తదితరులు పాల్గొన్నారు. మొదలవుతుంది. ఎంజాయ్ చేద్దాం. సినిమా అద్భుతంగా భారతదేశం మొత్తం ఈ సినిమా కోసం ఎదుర్కొస్తుంది. మనందరికీ గర్వకారణం ప్రభాస్ సినిమా ఇప్పుడు దాకా ఉన్న రికార్డులన్నీ బస్సులు 4 గంటల 15 నిమిషాల 4:15 నుంచి మరి అందరూ కలిసి అవతారం. గడిచిన 5 ఏళ్ల కాలంలో వైసీపీ నాయకులకు కొవ్వు ఎక్కువై కొట్టుకుంటున్నారని, ఊరికేనే జన సైనికులు జోలికి వస్తే సహించేది లేదని, మనం ఎవరితోనూ గొడవలకు వెళ్లొద్దని, ఎవరైనా గొడవకు వస్తే వదిలేది లేదని నరసాపురం ఎమ్మెల్యే బొమ్మిడి నాయకర్ హెచ్చరించారు. నరసాపురం పట్టణం 14వ వార్డులో విజయోత్సవ వేడుకలు పాల్గొన్న ఆయన మాట్లాడుతూ, కొంతమంది వైసీపీ నాయకులు చాలా ఎక్కువ చేస్తున్నారని, అటువంటి వారికి తోకలు కట్ చేస్తామన్నారు. అంటే జగన్మోహన్ రెడ్డికి కానీ, వాళ్ళ మంత్రులకు కానీ, వాళ్ళ ఎమ్మెల్యేలకు కానీ, వాళ్ళ నాయకులకు కానీ రాజ్యాంగం పూర్తిగా వాళ్ళకి అధికారం అందించేసిందని ఆలోచనతో, ఒక అహంకారంతో, ఇప్పుడే చూసారు ఎంత అహంకారంగా ఉన్నారు జనాలందరూ కూడా. ఇక్కడ ఇప్పుడు కారులో వెళ్తున్నట్టు చూసాను ప్రత్యేకంగా నేను. అంటే ఒక్కొక్కడికి ఒళ్ళు కొవ్వెక్కిపోయి అక్షేత్రాలలో అంటే ఒక్క విషయం, వీళ్ళ తాట తీర్థం 5 సంవత్సరాలు కూడా తాడు ఒక్కొక్కటి తాడు ఎలా తీయాలో తీర్థం ప్రతి ఒక్కరిది కూడా ఈ కొవ్వు కరిగింది ఒక్కొక్కరిదని కూడా. అది అంటే మన ప్లీజ్ మనం ఏంటంటే గత ప్రభుత్వం చేసిన తప్పులు ఎక్కడ చేయకూడదు. ప్రజలు ఇవాళ మనపై నమ్మకంతో ఇవాళ కూటమికి అవకాశం కల్పించారు. అదేవిధంగా నియోజకవర్గంలో కూడా ప్రజలందరూ కూడా ఇవాళ అన్ని వర్గాల నుంచి, అన్ని పార్టీల నుంచి కూడా ఇవాళ ఈ కూటమికి అవకాశం ఇచ్చారు. అలాంటి పరిస్థితులు మనం కక్ష సాధింపులకి, విధ్వంస రాజకీయాలు మనం చేయొద్దని ఆలోచనతో మనం ఉన్నాం. కానీ మనల్ని రెచ్చగొడితే మటుకి మనం తగ్గేదే లేదని చెప్పి తమ్ముడు కూడా చెప్తున్నాడు. ఇక్కడ దేనికి తగ్గేదే లేదు. ఎవడైనా మనం అనవసరంగా ఎవడి జోలికి వెళ్ళొద్దు. మన జోలికి ఎవడు వచ్చినా సరే ఊరుకోవద్దు చెప్తున్నది. ప్రజలందరినీ కూడా, నియోజకవర్గ ప్రజలందరికీ మనం న్యాయం చేయాలి. అది ఏ పార్టీ అని కాదు, ప్రజలందరికీ కూడా చేయవలసిన బాధ్యత నాపై ఉంది. కాబట్టి దానికి మీరందరూ కూడా సహకరించాలి. అంటే ఈ వైసీపీ ఎదవలకి ఒక్కొక్కడికి కొవ్వు ఎక్కువైపోయి కొట్టుకున్నారు వాళ్ళు.
అది మీడియా వాళ్ళు కూడా రాయండి. అది ఇప్పుడు సహకరించవలసిన అవసరం ఉంది. ఇలా ఎక్కువ యాక్ట్ చేస్తే వాళ్ళని ఏ రకంగా తగ్గించే విధంగా మనం చేద్దాం. అదేవిధంగా నియోజకవర్గ ప్రజలకి మరి 14వ వార్డు మరి మొదటి నుంచి కూడా ఇది నా సొంత గ్రామం. ప్రతి ఒక్కరు కూడా అందరూ కూడా ఇక్కడ నాపై మీరందరూ కూడా ఒక బిడ్డలా నన్ను మరి ప్రేమిస్తూ ప్రతి విషయంలో కూడా మనం ఎప్పుడు అధికారంలో లేకపోయినా మరి వాళ్ళ అధికారంలో రావడానికి మీరు అందరూ సహకరించినా మీ అందరికీ కూడా నిరంతరం మరి మీ బిడ్డలా నేనుండి ఒక సోదర భావంతో మనందరం కలిసి ప్రయాణం చేస్తూ నరసాపురం నియోజకవర్గాన్ని ఎన్నడూ లేని విధంగా ఏదైతే మీరు రాష్ట్ర నియోజకవర్గ చరిత్రలో ఎప్పుడు లేని విధంగా నాకు భారీ మెజార్టీని ఇచ్చారు, అదేవిధంగా నియోజకవర్గ చరిత్రలో ఎప్పుడు లేని విధంగా నియోజకవర్గాన్ని అభివృద్ధి పథకం ముందుకు తీసుకెళ్తానని చెప్పి ఈ సందర్భంగా మీ అందరికీ తెలియజేసుకుంటూ ప్రతి ఒక్కరికి కూడా నియోజకవర్గ ప్రతి ఒక్కరికి కూడా నేను రుణపడి ఉంటానని చెప్పి ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ ప్రత్యేకంగా త్రాగునీరు విషయంలో నియోజకవర్గం ఇబ్బంది పడుతున్నాం. మనం ఆ త్రాగునీరు అన్నది కూడా ప్రతి ఒక్కరికి కూడా మంచి నీరు అందించే విధంగానే నేను ముందుకెళ్తానని చెప్పి సందర్భంగా తెలియజేస్తాను. ప్రభుత్వ జూనియర్ కళాశాలలో ఉత్తీర్ణత శాతం తక్కువగా ఉండడంపై విజయనగరం జిల్లా కలెక్టర్ బిఆర్ అంబేద్కర్ ఆగ్రహాన్ని వ్యక్తం చేశారు. బుధవారం తన ఛాంబర్లో విద్యాశాఖపై సమీక్షించారు. ఈ విద్యా సంవత్సరంలో కనీసం 80% ఉత్తీర్ణత లేకపోతే ప్రిన్సిపాల్పై చర్యలు తప్పవని హెచ్చరించారు. జిల్లాలోని ప్రతి ప్రైవేటు కళాశాలలను తనిఖీ చేసి నెల రోజుల్లో నివేదిక అందించాలని ఆర్ఐఓను ఆదేశించారు. పంచవేల బాయ్స్ కారణం ఏంటి? దాని మీద ఏమన్నా మీరు ఎప్పుడైనా ఎక్సర్సైజ్ చేశారా? బాయ్స్ 1,00,000 గర్ల్స్ వచ్చి 1,12,000. గర్ల్స్ ఎక్కువ ఉన్నారు, బాయ్స్ తక్కువ ఉన్నారు. మన దగ్గర 8,000 గర్ల్స్ తక్కువ ఉన్నారు. అది మీరు మోటివేట్ చేయట్లా. ఒకసారి అది ఫీల్డ్ గ్రౌండ్ లెవెల్ ఎలా ఉందో ఒకసారి మీరు చెక్ స్కూల్కి రాట్లా అన్న ఇన్ఫర్మేషన్ 1 వీక్లో మీరు తెప్పించారు. ఓకే, దాన్ని బేస్ చేసి అసలు ఈ పిల్లలు ఎంతవరకు కరెక్ట్ అనేది చూడాలి. రెండోది కంప్లీట్ అడ్మిషన్స్ అయిపోయినాయి, స్కూల్ స్టార్ట్ అయ్యి 5 రోజులు అయింది కదా. 100% అన్ని స్కూల్స్ 2,200 స్కూల్స్లో కూడా 18 స్కూల్లో 100% అడ్మిషన్స్ అయినాయి. ఎంత పర్సెంటేజ్ ఉంది ఇప్పుడు? 98% అయింది సార్. కేజీబీ బిల్లు ఒకటి అది ఆన్లైన్ కాబట్టి సెకండ్ ఫేజ్ పంపిస్తున్నారు సార్. ఈ స్కూల్స్ కూడా చెప్పు. స్కూల్స్ మా రెగ్యులర్ గవర్నమెంట్ స్కూల్స్, జిల్లా పరిషత్ స్కూల్స్, అన్నింటిలో కూడా 100% అడ్మిషన్స్ అయిపోయినాయి. అన్ని క్లాసులకి సార్. మనం ఏం చేసామంటే ఆన్లైన్లో మొదట మీరు 1-2 అన్నారు, ఫౌండేషన్ స్కూల్ అన్నారు, 1-2 అన్నారు. మీకు 218 ఉన్నాయి. క్వార్టర్ స్ట్రెంత్ అంటారు, అవి 1,098 ఉన్నాయి అంటారు. అందులో మీ శాంక్షన్ స్ట్రెంత్ అంతా అడ్మిషన్ ఎంత జరిగింది. రేషన్ డీలర్ల వ్యవస్థను నిర్మూలనకు గత వైసీపీ ప్రభుత్వం ప్రయత్నించిందని రేషన్ డీలర్ల సంక్షేమ సంఘం రాష్ట్ర అధ్యక్షుడు లీలా మాధవరావు అన్నారు. రేషన్ డీలర్ల సంక్షేమ సంఘం ఉమ్మడి శ్రీకాకుళం జిల్లా సమావేశాన్ని పాలకొండలో గురువారం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఆహార భద్రతా చట్టం ప్రకారం రేషన్ సరుకులను డీలర్లతో పంపిణీ చేయించేలా చర్యలు తీసుకోవాలని ప్రభుత్వాన్ని కోరారు. చెప్పడం జరిగింది. అది 5 దశాబ్దాలుగా కూడా ఆ విధానంలోనే సరుకులు పంపిణీ జరిగింది. ఎన్టీ రామారావు గారు ముఖ్యమంత్రిగా వచ్చేంత వరకు కూడా ఈ వ్యవస్థ టెంపరీగా గ్రామాల్లో అక్కడొకరు నియమించి కొన్ని రకాల వస్తువులు ఇచ్చేవాడు. రామారావు గారు వచ్చిన తర్వాత రేషన్ డీలర్ వ్యవస్థని ఒక పర్మనెంట్ వ్యవస్థగా మారుస్తూ రోజు 8 గంటలు పనిచేసేటట్టుగా చేసి ఆ రోజు అనేక రకాల వస్తువులు ఇచ్చారు. అంటే బియ్యము, కందిపప్పు, పంచదార, పామాయిలు, గోధుమలు, జనతా వస్త్రాలు లాంటి అనేక రకాల వస్తువులు ఇచ్చి రాష్ట్ర ప్రజా పంపిణీ వ్యవస్థను దేశంలోనే నెంబర్ 1 స్థాయికి తీసుకెళ్ళినటువంటి మొట్టమొదటి వ్యక్తి ఎన్టీ రామారావు గారు అని చెప్పి సందర్భంగా మీ అందరూ తెలియజేసుకుంటా ఉన్నాను. ఆయన వేసిన పునాది ప్రకారం ఆ వ్యవస్థ ఆ విధంగా వస్తానే ఉంది. 2014-19 మధ్యలో చంద్రబాబు నాయుడు గారు వచ్చిన తర్వాత ఈ డీలర్ల వ్యవస్థలో సంస్కరణ తీసుకురమ్మని సుప్రీంకోర్టు చెప్పిన దాని మీదట మన రాష్ట్రంలోనే ఈ పాస్ విధానాన్ని ప్రవేశపెట్టి పారదర్శకంగా పంపిణీ చేసి డీలర్ల మీద అప్పటి వరకు ఉన్నటువంటి అపవాదులు
కొంతవరకు తొలగేటట్టు ఆయన చేశాడు. ఆ విధానంలో మనం ఆదాయం కోల్పోయాం కాబట్టి మాకు ఇబ్బంది కలుగుతుంది. మనం కోరిన మీదట ఆయన మొదట 20 రూపాయల కమిషన్ 70 రూపాయలకి, 70 రూపాయల కమిషన్ 100 రూపాయలకి 2019 ఫిబ్రవరి 28వ తేదీన మన రాష్ట్ర చరిత్ర. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం.